నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. 'పుష్ప 2' కలెక్షన్స్ గురించి మాట్లాడాల్సొస్తే వాళ్ళ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ హ్మ్. హ్యాండిల్‌లో అనౌన్స్ చేసింది ఏందంటే టోటల్‌గా ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫస్ట్ డే కలెక్షన్‌లు 294 కోట్లని అనౌన్స్ హ్మ్. చేశారు. అంటే దాదాపు 300 కోట్లు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. అట్లాగే హిందీలో కూడా 72 కోట్లు. 72 కోట్లు కూడా హిందీలో ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నమాట. సో ఇప్పటివరకు ఏ సినిమా కూడా హిందీలో ఫస్ట్ డే 72 క్రోర్స్ కలెక్ట్ చేయలేదు. అట్లాగే నాన్ హాలిడే రిలీజ్‌లో కూడా ఇదే రికార్డు. సో అలాగా 3-4 రికార్డులని ఫస్ట్ డేనే హిందీలో బ్రేక్ చేసింది. ఆల్ ఓవర్ ద వరల్డ్ కలెక్షన్‌లో కూడా 294 కోట్లు అనేది ఇప్పటివరకు ఏ సినిమా కూడా కలెక్ట్ చేయలేదు. సో ఇది ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్లు. అట్లాగే ఫస్ట్ డే దాదాపు కొన్ని థియేటర్లలో 100% ఆక్యుపెన్సీ ఉంది. కొన్ని థియేటర్లలో కొన్ని చోట్ల ఓవరాల్‌గా మేకర్స్ చెప్తున్నదైతే ఫస్ట్ 294 కోట్లు, రెండో రోజు 116 కోట్లు, అన్నీ కలిపి ఇప్పుడు 2 రోజులకి 400 కోట్లు అనేది మేకర్స్ లెక్క. సో ఈ 400 కోట్లు అనేది గ్రాస్ ఫిగర్. సో 2 రోజులకి 400 కోట్లు రావడం అనేది మాటలైతే కాదు, చాలా మంచి కలెక్షన్. కాకపోతే ఫస్ట్ డేకి సెకండ్ డేకి ఎందుకు ఫస్ట్ డే 294 అంటే ఆల్మోస్ట్ 300 కోట్లు ఉంటాయి, ఇది 116 కోట్లకి ఎందుకు పడిపోయింది? ఆక్యుపెన్సీ రేట్లు కూడా యావరేజ్లో 30-40% కూడా లేవు. చాలా చోట్ల ఖాళీ థియేటర్లు కూడా దర్శనమిస్తున్నాయని చెప్తున్నారు. ఈవెన్ హిందీ బేట్లో కూడా బాగా పడిపోయిందని లెక్కలు ఇస్తున్నారు. సో ఇక్కడ ఎందుకు ఈ స్థాయిలో పడిపోయింది అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, ఫస్ట్ డే కలెక్షన్లు కూడా దొంగ లెక్కలు అనేది ఒక థియరీ కూడా బయటకు వస్తుంది. మామూలుగా ఆ మధ్య కూడా ఒక ప్రొడ్యూసర్ మేము ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఎక్కువ చెప్తుంటామని కూడా ఓపెన్గానే చెప్పాడు. సో అది వాస్తవమే. మామూలుగా ఆల్ మార్కెటర్స్ ఆర్ లయర్స్ అని సేత్ గోడిన్ అని ఒక రైటర్, ఆయన మార్కెటింగ్లో గురు అనమాట. ఆయన ఒక బుక్ రాశాడు. అదేంటంటే మార్కెటర్స్ అందరూ లయర్సే అని. సో మార్కెటింగ్ అంటేనే అబద్ధాలు చెప్పడం, లేనిది ఉన్నట్టుగా చెప్పడం, లేని క్వాలిటీస్ని ఉన్నట్టుగా చెప్పడం, ఉన్న వాటిని బ్లోఅప్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. ఇది ఎందుకంటే ఇప్పుడు హీరోల మధ్య ఒక రైవలరీ చుట్టూ ఇది పెద్ద మార్కెట్ కాబట్టి. ఇప్పుడు ఏంటంటే సినిమాలు ఇంతకుముందు మనకి 100 కోట్లు అంటే అవునా 100 కోట్ల అనుకునేవాళ్ళు. ఇవాళ 1000 కోట్లకి చాలా సినిమాలు వెళ్ళిపోతున్నాయి. ఇదంతా ఎలాగా సాధ్యమైందంటే ఒకటి మన దగ్గర నుంచి లాగడమే కదా, ప్రేక్షకుల నుంచి రావాల్సిందే. ప్రేక్షకులు అంటే ఎవరు? వీళ్ళు మనుషులే. వీళ్ళని మ్యానిపులేట్ ఎలా చేయాలి, మార్కెటింగ్ అనే దాని మీద ఆధారపడి బాహుబలితో మనకి మార్కెటింగ్ అనేది వచ్చింది. చివరికి మణిరత్నం లాంటి గొప్ప ఫిల్మ్ మేకర్స్ కూడా నేను రాజమౌళి నుంచి మార్కెటింగ్ నేర్చుకోవాలి, రాజమౌళి నాకు గురువు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఆస్కార్ రావడం వెనక కూడా మార్కెటింగే ఉంది. వరల్డ్ వైడ్ మార్కెటింగ్ మీదనే చాలా సినిమాలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే సినిమా అనేది చూడాలనే ఒక కోరికను కలిగించాలి. అందుకనే స్లవోయ్ జిజక్ అని ఆయన ఏమంటే హౌ టు డిజైర్ అనేది సినిమా నేర్పిస్తుందని. అంటే మార్కెటింగ్ దేన్ని కోరుకోవాలనేది కాకుండా ఎలా కోరుకోవాలనే దాన్ని కూడా మార్కెటింగ్ అనేది నేర్పిస్తుంది మనకి. మార్కెటింగ్ లేకపోతే మనం ఇన్ని వస్తువులు కొనం అసలు. మనల్ని అది టెంప్ట్ చేస్తుంది కదా, మార్కెట్ అంటేనే టెంప్ట్ చేస్తుంది. ఈ టీవీ కొందామనో లేకపోతే ఇది కొందామనో, ఆ పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ లేకపోతే మనకు ఏదో అవసరమో అది పోయి కొంటాం. కానీ మనం అక్కడికి పోయినాక చూస్తే అన్నీ చాలా బాగుంటుంది, ఇది కొందాం అనిపిస్తుంది. మనం ఒకటి కొందాం అనుకొని ఎక్కువ కొనేసి వచ్చిన సందర్భాల్లో ఎక్కువ ఉంటాయి షాపింగ్కి. ఎందుకంటే హోల్ ఐడియా టు సెడ్యూస్ ద కన్జ్యూమర్స్, సెడ్యూస్ ద పీపుల్ టు బై వాట్ దే డోంట్ నీడ్. వాళ్ళకి అవసరం లేనిది కొనిపించడమే మార్కెటింగ్ టెక్నిక్. అలాగే సినిమా కూడా ఉంది. పుష్ప అనేది మామూలుగా చూస్తే ఒక యావరేజ్ మూవీ. సో కానీ దాన్ని ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసేసి ఇది చూడకపోతే నీ లైఫ్ నువ్వు వేస్ట్, పుష్ప చూడలేదా నువ్వు అన్న స్థాయిలో క్రియేట్ చేసేసి ఒక హైప్ క్రియేట్ చేయడం అనేది ఒకటి. రెండవది, పెద్ద ఎత్తున ఇది ముందే 1000 కోట్లు వచ్చేసిందంట, 1000 కోట్ల వ్యాపారం అయిపోయిందంట. ఇలాగా ఒక చేయడం ద్వారా 1000 కోట్లకి వ్యాపారం అయిందంటే అందులో విషయం లేకుండా ఎందుకు కొంటారు అన్న ఒక దాన్ని క్రియేట్ చేయడం. అలాగా ఈ మార్కెటింగ్ టెక్నిక్ వల్లనే ఇది జరిగి ఉండొచ్చు. రెండోది, 294 కోట్లు అనేది వాళ్ళు ప్రకటించారు ప్రొడ్యూసర్లు.
దానికి ఆధారాలు ఎలా ఉంది, ఎవరు చెప్పాలి ఆధారాలు? అంటే ఎక్కడెక్కడ ఎన్నెన్ని కలెక్షన్లు లిస్ట్ ఏమన్నా ఉందా? దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏముంది? అంటే వీళ్ళు ఇలా చెప్పడం వెనక ఎవరికైనా వీళ్ళు సబ్మిట్ చేస్తున్నారా ఈ లెక్కలు? ఇవన్నీ లేవనమాట. ఎవరు పాటికి వాళ్ళు ప్రకటించడమే. అంటే ఈవెనింగ్ అంతా కలెక్షన్‌లంతా ఇంత వచ్చిందని ప్రకటిస్తారు. నిజానికి వీళ్ళు ఐటీ రిటర్న్స్‌లో కరెక్ట్‌గా మనకు తెలుస్తుంది. ఐటీ రిటర్న్స్‌లో ఇంత బెటర్ గదా! హ్మ్. ఐటీ రిటర్న్స్ వేరే ఉంటాయి. ఈ బడ్జెట్ గాని, కలెక్షన్‌లు గాని వేరే ఉంటాయి. సో, అందుకని ఏందంటే ఈ హైప్ క్రియేట్ చేయడం అనేది క్లియర్‌గా కనబడుతుంది. అయితే సెకండ్ డేకి ఎందుకు ఇంత తగ్గిపోయింది? సెకండ్ డేకి వీళ్ళు గూడా హైప్ ఒకవేళ దీంట్లో గూడా ఏమన్నా హైప్ ఉంటది. ఎందుకంటే చాలా వెబ్‌సైట్‌లేమో 90,00,00,000 అని రాస్తున్నాయి. వీళ్ళేమో 116,00,00,000. బట్ పెద్ద తేడా లేదు. 116,00,00,000కి అంటే 26,00,00,000 హ్మ్. తేడా ఉంది. కానీ ఇక్కడ ఓవరాల్‌గా నెగటివిటీ విపరీతంగా పెరిగింది ఈ మధ్య కాలంలో. అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఇటు మెగా అభిమానులు గావచ్చు, పవన్ కళ్యాణ్ జనసేన గావచ్చు, తెలుగుదేశం వాళ్ళు గావచ్చు పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం అనేది ఫ్లాప్ అంట కదా! థియేటర్లు ఖాళీ అంట కదా! హుహు. ఆహ్, అని ఒక ప్రచారాన్ని వాళ్ళు మొదలుపెట్టారు. ఇదెందుకంటే పొలిటికల్ రైవల్రీ లాగా అయిపోయింది. వైసీపీ వాళ్ళేమో ఇది పెద్ద హిట్ అని, చివరికి 'సాక్షి' లాంటి టీవీ ఛానల్ గూడా ఏ సినిమాని ప్రమోట్ చేయనంతగా దీన్ని చేస్తున్నారు. అంబటి రాంబాబు లాంటోళ్ళు మాట్లాడుతున్నారు. ఈ వైసీపీ వాళ్ళంతా దీన్ని ఓన్ చేసుకోవడం గూడా ఒక రకంగా అల్లు అర్జున్‌కి నష్టమైంది. ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు చేసుకోవడం, అట్లాగే లేని డైలాగులను ఉన్నట్టుగా ప్రచారం చేయడం, దీంతో వీళ్ళు రంగంలో దిగి వీళ్ళు పెద్ద ఎత్తున నెగెటివ్ అనేది ప్రచారం స్టార్ట్ చేశారు. అట్లాగే హిందీలో గూడా కొన్ని రివ్యూలు చూస్తే 1, 1 ½ కూడా ఇచ్చారు. ఇది హైప్ వల్ల నేనెళ్ళాను. దీంట్లో ఏమీ లేదని పోస్టులు గూడా పెరిగాయి ఈ మధ్య కాలంలో. ఇలాగా అంటే అల్లు అర్జున్ 'పుష్ప 2'కి పాజిటివ్‌గా వాళ్ళెంత హైప్ క్రియేట్ చేసి ఎంత చేశారో, రిలీజ్ అయినాక నెగెటివ్ గూడా అదే స్థాయిలో దీనివల్ల ఇంపాక్ట్ పడుతుంది. హ్మ్. ఇంపాక్ట్ పడినప్పుడు ఆహ్, అడ్వాన్స్ బుకింగ్‌లు తగ్గిపోతాయి. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్‌లు దాదాపు 100,00,00,000 ఎంతో చేసుకున్నారు. ఆ తర్వాత అడ్వాన్స్ బుకింగ్‌లు తగ్గిపోతాయి. చాలామంది ఇంకోటేందంటే మన వాళ్ళు ఫస్ట్ డే తర్వాత సినిమా సస్టైన్ అవ్వాలంటే మౌత్ టాక్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. మనం చూడాలనుకునే వాళ్ళు సెకండ్ టైమ్ ఎవరినో ఒకరిని అడుగుతాం పోయిన వాళ్ళని. హ్మ్. లేదా ఫేస్‌బుక్‌లోనో ఇంకో చోట పోస్టులు చూస్తాం. రివ్యూల మీద గూడా ఇవాళ చాలా మందికి డౌటే. ఎందుకంటే రివ్యూవర్స్ చాలామంది అమ్ముడుపోతారు. డబ్బులిచ్చి మేనేజ్ చేస్తారు. ఈ మార్కెటింగ్ జనాలకు కూడా అర్థమైపోతుంది. సో, ఆ ట్రాప్‌లో పడేవాళ్ళు కొంతమందుంటే, ట్రాప్‌లో పడకుండా ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇదేం నెసెసిటీ గాదు. ఈరోజు సినిమా చూడకపోతే ఏం కొంపలు మునిగిపోవు. రూ. 1000 ఒక ఫ్యామిలీకి 1000, 2000 మిగులుతాయి. సో, ఇవన్నీ ఆలోచించుకొని మనం మళ్ళీ సంక్రాంతి దగ్గరలోనే ఉంది. సంక్రాంతికి ఒక 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో, దానికెళ్ళాలి. ఇవన్నీ బడ్జెటింగ్ అనేది